దివ్యాంగులకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మంగళకరం పేరుతో అక్టోబర్ 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు 4 రోజుల పాటు మంగళగిరిలోని వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీలో జరిగిన కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ కార్యక్రమం శుక్రవారంతో ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం భాషా హాజ్రై ప్రసంగించారు. చేతుల లేని దివ్యాంగులకు జర్మనీ టెక్నాలజీతో కృత్రిమ చేతులను అమర్చే మంచి కార్యక్రమం రోటరీ క్లబ్ చేపట్టడం అభినందనీయమని, దివ్యాంగులు తమ రోజువారీ పనులు చేసుకునే విధంగా కృత్రిమ చేతులున్నాయని, వారికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. భవిష్యత్తులో రోటరీ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రోటరీ సేవా కార్యక్రమాలకు ఎంటీఎంసీ సహకారం ఉంటుందని అలీం భాషా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ అలీం భాషాను రోటరీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ అక్టోబర్ 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు 4 రోజుల పాటు మంగళగిరిలో వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరపున దివ్యాంగులకు జెమ్ MK1 కృత్రిమ చేతులను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం శుక్రవారంతో దిగ్విజయంగా ముగిసిందని తెలిపారు. సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకుని, అలానే జర్మనీ, టాంజానియా, ఆఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చిన నిపుణుల సమక్షంలో సుమారుగా 120 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులను అమర్చడం జరిగిందని అన్నారు. ఈ 4 రోజుల్లో హృదయాన్ని హత్తుకుపోయేలా దివ్యాంగుల కన్నీటి గాథల్ని ప్రత్యక్షంగా చవిచూడడం, వినడం జరిగిందని, రోటరీ ఉచితంగా అందజేసిన ప్రత్యేకమైన కృత్రిమ చేతులు దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపడం జరిగిందని, అలానే వారికి దీపావళి దేశంలో ఒక 2 రోజులు ముందే వచ్చినట్లుగా చక్కటి వెలుగులు నింపడం రోటరీ క్లబ్ మంగళగిరి ద్వారా సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ బృహత్తర ప్రాజెక్టు విజయవంతమయ్యేందుకు కృషి చేసిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్కు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లకు, సెక్రటరీకి, అలాగే ఈ ప్రాజెక్టుకి దాదాపు 40 రోజుల నుంచి అహర్నిశలు కృషి చేసిన రోటేరియన్స్కు పేరుపేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అన్నారు. దివ్యాంగులకు ఒక వరంలాగా మంగళగిరిలో గత 4 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని, ఈ ఏడాది తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో తమ క్లబ్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి మరింత ఉత్సాహం ఇచ్చిందని అన్నారు. అలాగే అందులైన వారికి చూపునిచ్చే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే కళ్లజోడు, అంటే కళ్లులేని వారిని చెయ్యిపట్టి నడిపించే విధంగా ఈ కళ్లజోడు తగిన సూచనలిస్తూ వారు ఎవరిపైనా ఆధారపడకుండా అందులు స్వతహాగా నడిచి వెళ్లగలిగేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే కళ్లజోళ్లను దృష్టి పేరుతో ఉచితంగా పంపిణీ చేసే ప్రాజెక్ట్ని చేపట్టే ఆలోచన ఉందని అన్నారు. అందరి సహకారం, దాతల ఔదార్యంతో ఆ ప్రాజెక్టును కూడా విజయవంతంగా నిర్వహించగలమని ధైర్యంగా ఉన్నామని రాజశేఖర్ అన్నారు. అనంతరం 4 రోజుల పాటు వాలంటరీ సేవలందించిన నిర్మల ఫార్మసీ కళాశాల, విజే కళాశాల, నిర్మల కళాశాలల రోటరాక్ట్ సభ్యులకు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతినిధులు జ్ఞాపికలను అందజేశారు. అలానే కృత్రిమ చేతులను అమర్చేందుకు వివిధ దేశాల నుంచి వచ్చిన నిపుణులకు భారతదేశ సాంప్రదాయ దుస్తులను, జ్ఞాపికలను బహుమతిగా అందజేసి ఈ కార్యక్రమంలో వారందించిన సేవలను కొనియాడుతూ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ పూనచంద్, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి కార్యదర్శి పారేపల్లి నిరంజన్, ప్రాజెక్ట్ చైర్మన్ ఇసునూరు అనిల్ చక్రవర్తి, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు, రోటరీ ప్రతినిధులు అందే రేవంత్ కుమార్, మురళీమోహన్ రావు, వడ్లమూడి శ్రీనివాసరావు, చనుమూలు గోపాల్, కాపరావుతు సుందరయ్య, గోళి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఈ కృత్రిమ చేతిని అమర్చే కార్యక్రమం వ్యాలిడేటరీ ప్రోగ్రాంకి రావడం జరిగింది. చాలా సంతోషం. జర్మనీ టెక్నాలజీతో చాలా మంచి పనులు చేస్తున్నారు. ది హ్యాండ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి చేస్తున్నారు. చాలా సంతోషమైంది. అంటే ఇది యాక్చువల్గా చూస్తే మన మామూలు మన చెయ్యి ఉన్నట్టే ఉంది. దే ఆర్ ఏబుల్ టు డూ ఆల్ ది వర్క్స్. వాళ్ళు చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు స్వతహాగా చేయగలుగుతున్నారు. అంటే ఫిజికల్ అపియరెన్స్ ఉండి మూమెంట్ లేకుండా కాకుండా మూమెంట్ ఉంది, అంత ఫంక్షనల్ హ్యాండ్ లాగా ఉంది. కాబట్టి చాలా యూస్ఫుల్ ప్రాజెక్టు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు రోటరీ క్లబ్ వారికి, మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ నుంచి ధన్యవాదాలు అర్పిస్తాను. ఇంకా భవిష్యత్తులో మంచి ప్రోగ్రామ్స్ వీళ్ళు చాలా చేస్తున్నారు, ఇంకా చేయాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ అంటే సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తామని తెలియజేస్తూ అవకాశం ఉన్నంత వరకు ధన్యవాదాలు అర్పిస్తాను. అక్టోబర్ 14 నుంచి 17 వరకు మంగళగిరిలోని వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీలో రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున జెమ్ MK1 ప్రోస్థెటిక్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సుమారుగా 60 లక్షల ప్రాజెక్ట్ కాస్ట్తో జర్మనీ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నటువంటి ఈ హ్యాండ్స్ని జర్మనీ నుంచి వచ్చినటువంటి నిపుణులు, అలాగే టాంజానియా, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన నిపుణుల సమక్షంలో సుమారుగా 160 మంది దివ్యాంగులకి చాలా సక్సెస్ఫుల్గా ఈ ఫంక్షనల్ హ్యాండ్స్ని అమర్చడం జరిగింది.
ఈ 4 రోజుల్లో దివ్యాంగుల యొక్క గాథలు, హృదయాన్ని అతుకుపోయేటువంటి, హృదయాన్ని కదిలించేటువంటి అనేక గాథల్ని ప్రత్యక్షంగా వినటం, చవిచూడటం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి హ్యాండ్స్ జీవితంలో చాలా వెలుగులు నింపటం జరిగింది. మనకి దీపావళి వాళ్ళ జీవితంలో ఒక 2 రోజులు ముందే వచ్చినట్లుగా చక్కటి వెలుగులు నింపటం అనేటువంటిది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికే సాధ్యమైంది. ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్ని మా చేత చేపించినటువంటి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ కానివ్వండి, అలాగే గవర్నర్స్ కానివ్వండి, మా క్లబ్ ట్రైనరు అనిల్ చక్రవర్తి గారు, అలాగే ఈ ప్రాజెక్టుకి అహర్నిశలు కూడా దాదాపు 40 రోజుల నుంచి కృషి చేసినటువంటి అందరూ రొటేరియర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి దివ్యాంగులకి ఒక వరంలాగా మంగళగిరిలో గత 4 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్స్ని మనం చేపడుతున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఈ క్లబ్కు ఈరోజు సక్సెస్ అయినటువంటి ఈ ప్రోగ్రాం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఇంకొక ప్రాజెక్ట్ ఒకటి మాకు మిగిలిపోయింది. అదే కళ్ళు లేనటువంటి వాళ్ళకి మనం కళ్ళు గైడెన్స్ ఇచ్చే విధంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటువంటి ఒక కళ్ళజోడు, అంటే కళ్ళు లేని వారిని చెయ్యి బట్టి నడిపించే విధంగా ఈ కళ్ళజోడు తగిన సూచనలు ఇస్తూ అతను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తనంతట తను ఇండివిజువల్గా వెళ్ళగలిగే విధంగా ఒక దృష్టి అనేటువంటి ప్రాజెక్ట్ని చేపట్టాలనేటువంటి ఆలోచన ఉంది. అలాగే మీ అందరి సహకారం, అలాగే దాతల యొక్క ఔదార్యంతో ఆ ప్రాజెక్ట్ను కూడా మేము చక్కగా నిర్వహించగలమని ధైర్యంగా ఉన్నాం. ది హ్యాండ్స్ ప్రాజెక్ట్ వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఇందులో మా రొటేరియన్స్ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ పూర్తిగా అంకితమయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడంలో వాళ్ళ పాత్ర వెలకట్టలేనిది. ఈ కార్యక్రమం మాతో చేయించినటువంటి మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మీడియా మిత్రులు కూడా మీడియాలో కవరేజ్ అవ్వడం మూలాన ఈ 120 మందికి కూడా మేము చక్కగా చేయటం కూడా ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి విషయం. అలానే ఈ కార్యక్రమానికి ఈ వేదికను అందించినటువంటి వీటీజీఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు ఎలాంటి రుసుము లేకుండా ఈ ప్లేస్ని ఈ 4 రోజులు వాడుకోవడానికి వాళ్ళు సహాయ సహకారాలు అందించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దివ్యాంగులకు అందజేసేటువంటి కార్యక్రమం చివరి రోజు వెల్డెక్టరీ ఫంక్షన్. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మంగళగిరి కమిషనర్ శ్రీ అలీ బాషా గారికి, అలాగే అన్నే రత్నబాకర్ గారికి, అసిస్టెంట్ గవర్నర్ పూర్చంద్ గారికి, మన క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ శ్రీ అనిల్ చక్రవర్తి గారికి, అలాగే మన క్లబ్ సెక్రటరీ శ్రీ బారేపల్లి నిజం. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనగానే అది ఈ ప్రోగ్రాంతో అది మరింత సస్టైన్ అయింది. గత 4 రోజులుగా మేము గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి అడిగినటువంటి మార్పు దిశగా ఈరోజు పునాదిగా ఉందనేటువంటి ఒక ఆనందంతో వాళ్ళు వెళ్తుంటే రోటరీ సంవత్సరాలుగా దాదాపు 4 సార్లు మనం ఈ ప్రోస్థెటిక్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన జరిగింది. ఫంక్షనల్ హ్యాండ్స్ ఇవి కావాలి అంటే భారతదేశంలో ఎక్కడ దొరకవేవి, ప్రత్యేకంగా మన కోసం తెప్పించుకున్నటువంటి చేతులు. ఎన్నో బాధలు వింటూ ఉన్నాం గత 4 రోజులుగా. రీసెంట్గా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ ఆవిడ 5 లక్షలు ఖర్చు చేసుకొని ఎక్కడో ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఒక హ్యాండ్, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసేటువంటి కళ్ళజోడు. అంటే ఒక కళ్ళు లేని వ్యక్తి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా పక్కన ఒక మనిషి ఉండి గైడెన్స్ ఇవ్వగలగాలి. ముందు ఒక కారు వస్తుందనో, ఒక మనిషి వస్తున్నాడనో, ఒక కుక్క వస్తుందనో, లేదంటే ఒక బస్సు వస్తుందనో చూడటానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి వరం. ఇటువంటి గొప్ప అవకాశాన్ని మాకు కలగజేశారు మన రోటరీ బాంక్ వడ్లమాన్ రవి గారు. వారికి ఈ సందర్భంగా మీ అందరి తరఫున, మా రొటేరియన్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చాలా ఉన్న అన్ని జీవితాల్లో చూస్తుంటే అన్ని రకాల మనిషి చాలా ఉన్నతమైనది. దాంట్లో దివ్యాంగులు ఏదో ఒక విధంగా ఉండడం అనేది కూడా ఒక దానివల్ల వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత శ్రమ పడతారు, సైకలాజికల్గా ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనతో పాటు కంపీట్ చేయలేరు, మనతో పాటు మనం చేసినట్టుగా పనులు చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో రోటరీ క్లబ్ చాలా ఉన్నతమైన ఒక
ఆర్గనైజేషన్ ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మంచి సేవ అందిస్తున్నారు. ది హ్యాండ్ ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు జర్మనీ నుంచి కానీ వేరే దీని నుంచి వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇంత స్పెసిఫిక్గా ఇక్కడ మనకు హెల్ప్ చేయడం అనేది మన మంగళగిరి పట్టణ వాసులకు చాలా సంతోషం. ఇది ఇంకా ఎన్నో ప్రాజెక్టులు రోటరీ క్లబ్ చేస్తూ ఉంటుంటారు. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అంటే మంగళగిరి ప్రజలకు చాలా ఇటువంటి ఆపర్చునిటీ కలగడం కూడా మంచి. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఈ ప్రాజెక్ట్స్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కంపల్సరీగా మా సపోర్ట్ కూడా ఇస్తామని చెప్పేసి మేము తెలియజేస్తుంది. ఈ అవకాశం మీకు ధన్యవాదాలు. అందరితో కలిసిపోయి ఏదైనా కానీ ఈ చేతితో కార్యక్రమం చేసుకోగలరు అనేది మనం తీసుకుంటే అంటే ఇంపాక్ట్ నేను చెప్తున్నా. ఇప్పుడు రోటరీ ఎప్పుడైనా కానీ ఏం చేస్తుందంటే నువ్వు ఏం చేసావు దానివల్ల మనకు వచ్చిన ఇంపాక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. రోటరీ అంతకు ముందులాగా ఏదో మీరు కార్యక్రమం చేశారు అయిపోయింది బాగా జరిగిందా అని చెప్పిన దాని ఇంపాక్ట్ ఏముంది అనుకుంటే ఒక 160 కుటుంబాలు బ్రహ్మాండంగా దర్జాగా సమాజంలో వెనకబడినట్లు కాకుండా వారు రెగ్యులర్గా పనిచేసుకోవడానికి కానీ వారు సమాజంలో కలిసి తిరగడానికి కానీ వారికి రెగ్యులర్ అలవాట్లలో ఇంకొకళ్ళు తోడు లేకుండా కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైన అది కూడా మంచి కార్యక్రమం. దాన్ని కూడా మీరు టేకప్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పని కోరుకుంటున్నాను. ఫిట్ కేసా లేదా అని చెప్పి అందరూ డిస్కస్ చేసుకుని మీ అందరికీ చెప్పడం, మీ అందరికీ కరస్పాండెన్స్ చేయడం, ఎవరెవరు ఎప్పుడు రావాలో ఇంతమంది కష్టపడి ఒక సహాయ కార్యక్రమం అండ్ ది హ్యాండ్ ప్రాజెక్ట్ టీం అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఈ ప్రోస్థెటిక్స్ మీద పని చేయడం అనేది అది ఒక అనుకోకుండా జరిగింది. యాక్చువల్గా ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు భార్గవి ఈ నివేదిక స్ఫూర్తి ఎం బిందు ప్రియాంక అవసరం ఏ ప్రతిమ నెక్స్ట్ సిహెచ్ నాగేశ్వరరావు ఏ గీతారత్నశ్రీ షేక్ ముస్కాన్ ఎస్కే రజియా బేగం ఎండి హలీమా నస్రీన్ బి ఆనంద్ నాయక్ లావణ్య సుష్మిత
ఫస్ట్ డే నుంచి సుష్మితని కౌంటర్ హ్యాండిల్ చేస్తుంది. స్పెషల్ అప్లాస్. నెక్స్ట్ ప్రకాష్. అయ్యప్ప. టి శ్రీకర్ ఆనంద్. He is also one of the persons from first day. Jay Kumar. With us and the project, our mission is very simple, to give independence, dignity, and the love to the people through the prophetic, fitting of mechanical hands and cosmetic hand. So our purpose is not just to fit, but to provide independence and give dignity to the people, to our brothers and sisters who have been lost their hands. So as I have said that I have accompanied with my team here, I would like to welcome them, to greet you. Sorry. So thank you. I'm Edmond Lukai, Alaska, as you all know. And it's been a very nice opportunity working for you guys. I would like to thank the Rotary Club and the HAM project for giving us this opportunity to work. And I would like to say India is a very nice place. Mangala. Good evening, everyone. My name is Cecilia Shirima from Team Hardy Project. We are happy to be here to feed your people with prosthetic devices, and we really appreciate what you are doing to your people, especially for the Rotary Club. This is a wonderful activity, and this is like giving back to the society. So this is the wonderful thing to do, and I think it will not end today or tomorrow. This is the continuous activity. So I'm glad I'm here. This is the first time to be in India. I love everything, including the salary. Thank you. thank you. Yes, thanks from me as well. Yes, as you said, my name is Sebastian. Came all the way from Germany to meet this great team, to meet all of you. And it's been truly an honor to be here with you, to be working with you. Thanks again also for organizing everything to the Rotary Club. And it's been really rewarding for me, true honor to be here. Thanks so much. It's my second time I'm going to. Next year, it's my second time. I feel like how here. Thank you so much. Next, the project.